ఇవాళ ఒక చేతగాని సన్నాసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పరిపాలనపై పట్టు సాధించలేక విధి విధానాలు ఎట్లా తయారు చేయాలా, వాటిని ఎట్లా అమలు చేయాలా అన్న దాని పట్ల అవగాహన లేక ఓ పక్క విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజల సంపదను దోపిడికి పాల్పడుతూ మరో పక్కన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని ప్రశ్నించినటువంటి వాళ్ళందరిపైన కూడా ఇవాళ మరో హిట్లర్ వలె ఇవాళ రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో నుంచుకొని రేవంత్ రెడ్డి ఒక పాశవిక పాలనకు పాల్పడతా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పోలీసు రాజ్యాన్ని అత్యంత దుర్మార్గంగా, నిరంకుశత్వంగా మరో నియంత వలె ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తూ ఇవాళ ఓ పక్కన భారత రాజ్యాంగాన్ని, మరో పక్కన ప్రశ్నించే గొంతుకలను, అమాయక ప్రజలను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ అణచివేతకు పాల్పడతా ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలంగాణ అక్రమ అరెస్టులకు అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ఇవాళ అక్రమ అరెస్టులకు అడ్డంగా మారిపోయింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళపైన కూడా ఇవాళ అది శాసనసభ్యులైనా సరే, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే, లేక సామాన్య జనమైనా సరే, రైతులైనా సరే, రేవంత్ రెడ్డి పోలీసు పదగట్టాల కింద ఇవాళ అణచివేతకు గురవుతా ఉన్నారు, అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు చూసుంటారు, తెలంగాణ వచ్చి 12 నెలలు అయిపోయింది. ఈ 12 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క నిరసనను, వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి వాళ్ళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి లేడు, అది రేవంత్ రెడ్డి మాత్రమే. దానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డే కారణం. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలన్నీ చేసినారు. వాటిని అమలు చేయలేక, అమలు చేసేటువంటి ఒక సోయి లేక, సమర్థత లేక, పరిపాలనపై పట్టు లేక ఇవాళ పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడతా ఉంటే ప్రజలు తిరగబడతా ఉన్నారు. తిరగబడుతున్నటువంటి ప్రజలపైన కేసులు పెట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మూసి సంబంధించినటువంటి బాధితులపైన కావచ్చు, హైడ్రాకు సంబంధించిన బాధితులపైన కావచ్చు, కలుషిత ఆహారం తిన్నటువంటి గురుకుల విద్యార్థులపైన కావచ్చు, వాళ్ళ పక్షాన పోరాటం చేసినటువంటి ఒక ప్రతిపక్షాల పైన కావచ్చు, డిఎస్సి విద్యార్థులపైన కావచ్చు, గ్రూప్ 1 జీవో 29 బాధితులు కావచ్చు, లేదు జీవో 46 బాధితులు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించినట్టయితే పోలీసులు కేసులు పెట్టాలా, లాఠీలు జలిపించాలా, జైళ్లలో పెట్టాలా. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక నిరంకుశ రాక్షస రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగిస్తూ సాడిస్టు లెక్క ఇవాళ సంతోషపడతా ఉన్నాడు. ఇవాళ ఒక పక్కన కేసులే కాదు, ఆఖరికి నక్సలైట్లు అని చెప్పని పేరు మీద ఇవాళ ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నాడు. అడవుల్లో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక అన్నలకు మత్తుమంది ఇచ్చి వాళ్ళ పోలీసులతో ఫేక్ ఎన్కౌంటర్లు చేయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. బాధ ఏంది అంటే, నేను అసలైన విషయాన్ని రాకముందు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒక పక్కన గద్దరన్నను ఎన్నికల్లో వాడుకొని, ఆయన ఫోటోను వాడుకొని, ఆయనను ప్రచారంగా వాడుకొని గద్దరన్న సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి ఒక వాళ్లపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక హిపోక్రట్ బహుశా భారతదేశంలో ఎవరు లేరు. గద్దరన్నను వాడుకుంటారు,
కానీ గద్దరన సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నటువంటి ఒక వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క నిజమైనటువంటి ఒక క్రొకడైల్ నేచర్. ఇది దుర్మార్గమైనటువంటి ఒక క్రొకడైల్ నేచర్ ఇది రేవంత్ రెడ్డి గారిది. ఇది ఇకపోతే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక సంఘటన, ఎవరో అడ్రస్ లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్పని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలను కూడా అడుగుతున్నా, ఇది మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టినట్టు కాదా చెప్పండి? హరీష్ రావు గారు ఎవరు? ఫస్ట్ టర్మ్లో ఇరిగేషన్ మంత్రి, సెకండ్ టర్మ్లో ఫైనాన్స్ మినిస్టర్. In what way a finance minister and irrigation minister will be responsible for regulating or monitoring the police function? ఒకవేళ పోలీసులు ఎవరైనా టెలిఫోన్లను ఇంటర్సెప్ట్ చేసేటువంటి అధికారం ఉంటే అది దట్ ఈస్ బిట్వీన్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ దట్ ఈస్ బిట్వీన్ ది హోమ్ మినిస్టర్ అండ్ ది ఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ద డీజీపీ. కానీ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మీద కుట్రతో కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రేరేపించి ఒక కంప్లైంట్, ఒక అనామకుడితో కంప్లైంట్ ఇస్తే పంజగుట్ట పోలీసులు సిగ్గు ఎగ్గు లేకుండా హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తారు, అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు. అడ్డమైనటువంటి ఒక సెక్షన్స్ అన్ని పెట్టి అతన్ని ఎట్లా జైల్లో పెట్టాలని చెప్పని కుట్రమైన ప్రయత్నం చేస్తారు. ఇవాళ కేటీఆర్ గారు చెప్పిండ్రు చాలా సందర్భాలలో, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పిండ్రు కదా, ఇదే వేదికగా ఇక్కడనే ఇదే కుర్చీ మీద కూర్చొని కూడా చెప్పిండ్రు, మై ఫోన్ ఆల్సో ఈజ్ గెటింగ్ ట్యాప్డ్ అని చెప్పని. వాళ్ళకు అధికారంలో ఉన్నారు కాబట్టి రకరకాలైనటువంటి రీతిలో సమాచారం ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇఫ్ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంటర్సెప్ట్ ఆర్ ట్యాప్ ద ఫోన్ దే విల్ గెట్ అ ఫీలింగ్ అండ్ దెన్ దే విల్ గెట్ ఎ ఇన్ఫర్మేషన్. సో అదనగా చెప్పిండ్రు. కౌశిక్ రెడ్డి గారు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పని ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను అపాయింట్మెంట్ అడిగి 3 గంటలకు, వాస్తవంగా నిన్న నాది 3 గంటలకు ప్రెస్ మీట్, నిన్న 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంటే కౌశిక్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నాకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, ఈ టోల్డ్ మీ దిస్, 3 గంటలకు నాకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి పోతున్నా, కాబట్టి మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ అవుతుంది, కాబట్టి మీరు 4 గంటలకు పెట్టుకుంటారా అంటే తప్పకుండా పెట్టుకుంటే దాంట్లో ఏముండదని చెప్పి నేను 4 గంటలకు షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకు మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణను నేను మీడియా ముందు ఉంచుతున్నా అంటే హీ సాట్ అన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అపాయింట్మెంట్ తీసుకొని ఒక హేతుబద్ధమైనటువంటి ఒక కంప్లైంట్ లెటర్ను పట్టుకొని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోతే ఇది ఏం రోగం వచ్చిందోనండి పోలీసు వాళ్ళకి అర్థం కాదు. మీరు ప్రతిపక్ష పార్టీల పైన, సోషల్ మీడియా వాలంటీర్ల పైన, ఎమ్మెల్యేల పైన ఎవడు పడితే వాడు కేసులు పెడితేనేమో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తారు మీరు. కానీ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కేసులు దర్జ్ చేయమంటేనో లేదా అధికార పక్ష పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లరతనానికి పాల్పడ్డట్టయితే వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దేవుడు ఎరుగు, కంప్లైంట్ చేయమంటారు, తీసుకోమంటారు. కంప్లైంట్ తీసుకోకపోగా ఆయన ఏదో అన్నాడు, అరే నేను ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే వస్తే కూడా నువ్వు కంప్లైంట్ తీసుకోకుండా ఉరుకుతే ఎట్లనా, అదేం పద్ధతయా అంటే అతని పైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారు అని చెప్పని అడ్డమైన సెక్షన్లు పెట్టి వాళ్ళ కౌశిక్ రెడ్డి గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నా, ఒక పక్కన ఒక అనామకుడు కేసు పెడితే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మాజీ మంత్రి, 7-8 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక సీనియర్ తెలంగాణ బిడ్డ పైన, నాయకుడి పైన అనామక వ్యక్తితో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఒక శాసనసభ్యుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది, అది తప్ప రైటా విచారించండి. వెదర్ ఇట్ ఇస్ అ ఫేక్ కంప్లైంట్ ఆర్ ఇట్స్ అ లెజిటిమేట్ కంప్లైంట్ అనేది విచారించండి. కానీ కనీసం విచారణ జరపకుండా నేను కంప్లైంట్ తీసుకోను అంటాడు. ఒక ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ తీసుకోను, నేను ఎఫ్ఐఆర్ చేయను, అనామకుడు ఇస్తే మాత్రం హరీష్ రావు మీద కేసు పెడతా అంటారు. ఇది ఎక్కడ ద్వంద్వ విధానం చెప్పండి? అనామకుడు ఇస్తే కంప్లైంట్, ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ లేదు. పైగా మళ్ళీ ఎమ్మెల్యే పైన ఇవాళ అక్రమ కేసు బనాయిస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి పైన ఇవాళ, లేకపోతే జగదీష్ రెడ్డి గారి పైన, దేవి ప్రసాద్ గారి పైన, మా షమీపూర్ రాజు గారి పైన, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన, శాసన మండలి సభ్యుల పైన ఇవాళ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ పోలీస్ రాజ్యం?
ఇది ఐఎమ్ అపీలింగ్ టు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ద కస్టోడియన్ అండ్ ద హెంచ్మెన్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారా, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? దయచేసి మీరు తెలుసుకోండి. మీకు ఇచ్చే జీతం రేవంత్ రెడ్డి జేబుల్లోంచి ఇస్తలేడు, మీకు ఇచ్చే జీతం ప్రజలు ఇస్తున్నారు. ప్రజాపాలన అందించమని చెప్పని రాజ్యాంగాన్ని అమలు చేయమంటే రేవంత్ రెడ్డి ఆజ్ఞలను అమలు చేస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు. ఎంతవరకు న్యాయం సార్ అది? నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇగో ఇక్కడే మా రాజు ఉన్నాడు, ఇక్కడ బంజారాహిల్స్ సంబంధించిన మా రాజు కూడా ఉన్నాడు మా ఎదురుకు. వేళ ఈ బంజారాహిల్స్ పోలీసు వాళ్ళకి మరి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కావట్లా. అక్కడ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు బంజారాహిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల పైన నాయకుల పైన కంప్లైంట్ ఇచ్చిందే కూడా లేదు. ఇటు ఫోన్లో చెప్పగానే తీసుకొచ్చి ఇళ్ళ మీదకి వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, జైళ్ళలో నొక్కుతా ఉన్నారు, కంప్లైంట్లు వచ్చి హరాస్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే మాత్రం కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. నేను స్వయం వెళ్ళిన మొన్న సుమన్ గారు, బాల్క సుమన్ గారు, నేను ఇంకా కొంతమంది మిత్రులందరం కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరం కలిసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్ళాం. పక్క రూమ్లో కూర్చుంటాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డీసీపీ ఉంటారు, ఏసీపీ ఉంటారు, సిఐ ఉంటారు. పక్క రూమ్లోనే మేము సిఐ రూమ్లో కూర్చొని ఉన్నాం. వస్తారు కదా కంప్లైంట్ ఇద్దామని చెప్పని. అండ్ వీ సెంట్ ఎ వర్డ్. మేము కూడా ఇట్లా ఫోన్ చేసిపోయినాం. మీటింగ్లో ఉన్నారు సార్, కూర్చోమని అన్నారు. గంట సేపు కూర్చున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే సిఐ సప్పున అక్కడికక్కడికే మాయమైపోయాడు. అరే ఇదేందా, మేము అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మేము కంప్లైంట్ దర్జ్ చేద్దామని అంటే మేము ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్లైంట్ తీసుకోమని అంటారు. మరి ముఖ్యమంత్రి అయినా దేవుడా? ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేయొద్దా? ఈ రాజ్యాంగం ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేకమైన ఎగ్జంప్షన్స్ ఇచ్చిందా? నెత్తి మీద నోరు పెట్టుకొని అక్కడ మొత్తుకొని మేము నిరసన తెలుపుతామంటే మళ్ళా డీసీపీ ఇంటర్వెన్షన్ తోటి సిఐ వచ్చి కంప్లైంట్ తీసుకుని నేను అరే ఏమైనా మేము ఇక్కడ దానికి కనీసం అక్నాలజ్మెంట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ చేస్తావు నువ్వు, కేటీ రామారావు గారి పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు మీరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి దేనికి కంప్లైంట్ చేయడానికి పోయినా మేము కూడా ఇదే రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రాజీవ్ గాంధీ సాక్షిగా చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ లాగులో తొండలేస్తా అంటాడు, కేసీఆర్ను పొట్టజీల్చి పేగులు బయట తీస్తా అంటాడు, మెడలేసుక తిరుగుతా అంటాడు, సంపుతా అంటాడు. అన్నోడెవడు? ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హూ సపోజ్ టు బి ది కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్, హూ సపోజ్ టు బి ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్. ఇట్లా అన్నాడయా, సంపుతా అంటున్నాడు, పేగులు తీస్తా అంటున్నాడు, వెల్గర్గా మాట్లాడుతున్నాడు, ఈయన చర్యలు తీసుకోండి అని చెప్పని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే యూ టేక్ ఇట్, యూ మేక్ ఎన్ ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ, లెజిటమసీ ఉంటే మీరు ఫర్దర్ ప్రొసీడ్ కండి, లేకపోతే విత్డ్రా చేసుకోండి. కేసు తీసుకోమంటాడు, పారిపోయే ప్రయత్నం చేస్తారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ కౌశిక్ రెడ్డి టుడే. మళ్ళీ ఇవాళ ఉల్టా చోర్ కొట్వాల్ కుడ్డా అంటే అన్నట్టుగా కౌశిక్ రెడ్డి పైన కేసు పెడతా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా పోయిన హరీష్ రావు గారిని వాళ్ళ పోలీస్ స్టేషన్లో బంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి? నువ్వు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు కూడా నాకు గుర్తు 2004 నుండి 2014 వరకు, 2014 నుండి 2023 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నావు కదా. నిన్నట్లే అరెస్ట్ చేయాలంటే ఎన్ని మార్లు ఎన్ని పార్టీలు అరెస్ట్ చేసి ఉండాల్సి ఉండే, ఎన్ని ప్రభుత్వాలు అరెస్ట్ చేసి ఉండాల్సి ఉండే రేవంత్ రెడ్డి? వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దిస్? ఒక పక్కన ప్రశ్నించే గొంతుకులు అణచివేస్తావు, నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తావు, ఫేక్ ఎన్కౌంటర్లను చేస్తావు, గద్దరను పక్కన పెట్టుకొని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి గద్దరన్న వారసుల పైన దుర్మార్గమైన రీతిలో అత్యాచారాలకు పాల్పడతా ఉన్నావు, ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నావు, హత్యలకు పాల్పడతా ఉన్నావు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. అసెంబ్లీ 9వ తారీఖు నుండి అసెంబ్లీ అంటా ఉన్నావు. అండ్ యూ డోంట్ వాంట్ హరీష్ రావు టు ఎంటర్ ద అసెంబ్లీ, యూ డోంట్ వాంట్ కౌశిక్ రెడ్డి టు ఎంటర్ ద అసెంబ్లీ. ఇది కుట్ర. ఇది హరీష్ రావు రావద్దు, కౌశిక్ రెడ్డి రావద్దు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అసెంబ్లీలో ఉండొద్దు. ఎందుకు అంటే బాజాప్తా బేజాప్తా రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా కడగొద్దు. మేము అడుగుతాం అసెంబ్లీలో రేపు లగచర్ల బాధితుల పక్షాన 46 మంది వాళ్ళ జైల్లో ఉన్నారండి. 46 మంది రైతులు, వాళ్ళు చేసిన పాపం ఏమీ లేదు. తులసి చంద్ అని చెప్పని ఒక జర్నలిస్ట్ ని రాత్రి చూస్తా ఉన్న వీడియో ఎలాబొరేట్గా కన్స్ట్రక్ట్ చేసింది నేరేటివ్ అంతా అమ్మాయి, వెరీ ఎలాబొరేటివ్లీ. బట్ 16 or 20 minute వీడియో అది చూస్తే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది ఎంత కుట్రపూరితంగా రైతులను రెచ్చగొట్టిండ్రు అక్కడ. మనకు కనబడేది కేవలం ఆ కలెక్టర్ ఇన్సిడెంట్ తర్వాత రాత్రిపూట జరిగినటువంటి ఒక పోలీసులు గుండగల దాడేగా. దానికంటే ముందు
నెలల పార్టీ వాళ్ళు పడ్డటువంటి ఒక బాధ, వాళ్ళపైన డ్రోన్లు, పోలీసులు, రేవంత్ రెడ్డి అనుచరులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళందరూ పాల్పడ్డటువంటి దాష్టికం అంతా కూడా కనబడుతుంది. ఇవన్నీ అడుగుతాం మేము. ఎంత దుర్మార్గం అంటే గురుకుల విద్యాలయాల్లో కలుషితాహారం అయిందంటే నువ్వు జీతాలు ఇవ్వవు, డైట్ ఛార్జీలు ఇవ్వవు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వవు, మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వవు. ఏమన్నంటే నేను డైట్ ఛార్జీలు పెంచిన అంటావు. మరి పెంచింది పేపర్ మీద కాదురా నాయనా, నువ్వు ఇవ్వాలి రానంటే 6 నెలలు అయింది పెండింగ్ బిల్స్ ఇవ్వకంట. వాళ్ళు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ సరైన ఫుడ్ సప్లై చేస్తలేడు, స్కావెంజర్లు వచ్చి టాయిలెట్లు క్లీన్ చేస్తలేరు, మొత్తానికి మెయింటెనెన్స్ లేదు, కలుషితాహారం తినాల్సిన పరిస్థితి, విద్యార్థులు ఇవాళ చనిపోయేటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతే ఈయనే కుట్ర చేస్తూ ఉండు, కేటీఆర్ కుట్ర చేసి చంపిస్తూ ఉండు, కలుషితాహారం చేస్తూ ఉండు. ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా చెప్పండి? రేవంత్ రెడ్డి ఎంత మలినమైనటువంటి ఒక మనస్తత్వం అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఏమంటా ఉండు, షరామామూలే కలుషితాహారం అని చెప్పనన్నా ఒక మాట లేదు. రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా కుట్రబాన్ని విషం వేస్తున్నారు గురుకుల స్కూళ్ళలో, కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పని అక్కడికి పోయిన పాపానికి ఆ విద్యార్థులకు మద్దతుగా ఉండే ప్రయత్నం చేసి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు. ఎంతమందిని జైల్లో పెడతావు? ఎంతమందిని నువ్వు ఈ రకమైనటువంటి రీతిలో పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తావు? వాళ్ళొక దుర్మార్గం. నిన్న మాట్లాడుతున్నాడు సిగ్గు ఎగ్గు లేకుండా పెద్ద మనిషి. ఎంత పెద్ద కండలున్నా, ఎంత దుర్మార్గం. పెద్దపల్లి మీటింగ్లో మాట్లాడిన మాట నేను మీకు చెప్తా ఉన్నా. కండలున్నంత మాత్రాన పెళ్లి చేయంగానే రాత్రికి రాత్రి పిల్లలు పుట్టిస్తాడా అని చెప్పని అన్నాడు. అని చెప్తూ నేను ఎంత పెద్దోడినైనా సంవత్సరమే అయింది కదా అధికారంలోకి వచ్చి, కాబట్టి నన్ను అడుగుతున్నారు ఎందుకు మీరు అని చెప్పని ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పిండు. ఇది ఏ ముఖ్యమంత్రి కానీ చదువుకున్నాడు ఎవరి ఫాల్తూ ఎగ్జాంపుల్ మాట్లాడొద్దు. పరిపాలనకు సంబంధించి మాట్లాడిండు. మాట్లాడి తనను తాను, తన అసమర్థతను, తన వైఫల్యాన్ని, తన చేతగానితనాన్ని, తను ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి ఒక విఫలతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉండు. ఎవడు పెట్టమన్నాడు రాబాయి 100 రోజులు అని చెప్పని, 6 గ్యారెంటీలు 100 రోజులు అని చెప్పని మేము అడిగినావా? ప్రజలు అడిగినరా? 4000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పని నువ్వే అన్నావు. 6000 రూపాయల పెన్షన్ నువ్వే అన్నావు. తులం బంగారం ఇస్తాను నువ్వే అన్నావు. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అబద్ధాలు ఆడుతూ అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇవాళ అడిగినటువంటి ఒక పాపానికి వాళ్ళ తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరో కోన్కిస్కా వ్యక్తి హరీష్ రావు పైన కేసు పెడతారు. ఎమ్మెల్యే వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను కంప్లైంట్ తీసుకోను అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నేను రాహుల్ గాంధీ గారిని अपील చేస్తా ఉన్నా. मैं गुजारिश कर रहा हूं राहुल गांधी साहब से, सिर झुक के मैं आपको गुजारिश कर रहा हूं, ऐसे कैसे आदमी को आप हमारे ऊपर सौंप दिए? ఎటువంటి వ్యక్తిని మా మీద నెట్టేసినారు మీరు? మానసిక పరిపక్వత లేదు, పరిపాలన దృక్కోణం లేదు, కేవలం మూర్ఖత్వం, అవినీతి ఆలోచన తప్ప ఇంకొకటి లేనటువంటి ఒక దుర్మార్గుణ్ణి మీరు తెలంగాణ ప్రజల మీద ప్రజాపాలన పేరు మీద నెడితే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక దుష్పరిణామం. మిస్టర్ రాహుల్ గాంధీ, యూ వాంట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అక్రాస్ ద కంట్రీ, బట్ వై ఆర్ యూ సైలెంట్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇన్ తెలంగాణ? యూ విల్ క్వశ్చన్ Yogi Adityanath in Uttar Pradesh if he uses bulldozer Raj, but you want to be a mute spectator when Revanth Reddy is resorting to the brazen bulldozer Raj in Telangana. Why? Why this hypocrisy? Why are you making the people of Telangana to suffer under the repressive and dictatorial regime of Mr. Revanth Reddy? Why these kind of double standards? Why the AICC is scared of Mr. Revanth Reddy? ఎందుకు మీరు అతన్ని సరి అయినటువంటి దారిలో పెట్టలేకపోతా ఉన్నారు? మేము చేసిన పాపం ఏంది తెలంగాణ ప్రజలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నిన్ను నమ్మి నీకు 63 సీట్లు ఇచ్చి నిన్ను అధికారంలో కూర్చోబెడితే రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా ఇవాళ ప్రశ్నించే గొంతుకల పైన ఇవాళ దాడి చేసేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ జైళ్లలో నూకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను వన్ థింగ్ ఐ వాంటెడ్ టు అపీల్ టు ద కాంగ్రెస్ పార్టీ క్యాడర్, leaders, and also Mr. Rahul Gandhi. Revanth Reddy is not only destroying the constitutional principles in Telangana, but he is also destroying the Congress party. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటువంటి ఒక మూర్ఖ దుర్మార్గమైనటువంటి ఒక వైఖరికి వాళ్ళ రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఒక పక్కన ప్రజలను వంచించి, ఒక పక్కన రాజ్యాంగాన్ని అణచివేస్తూ, మరో పక్కన కాంగ్రెస్ అనేటువంటి ఒక రీతిలో ఇవాళ ప్రజలు అసహించుకునేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తా ఉన్నాడు. బీవేర్ మిస్టర్ రాహుల్ గాంధీ, ప్లీజ్ బీ అవేకన్. నిద్ర లేవండి మీరు.
ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దాష్టికాన్ని, రాజ్యాంగ వ్యతిరేక ధోరణిని, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి పరిపాలనను, మోసపూరిత పరిపాలనను, అణచివేత పరిపాలనను అడ్డుకట్ట వేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా ఒక విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, ఎక్కడికక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గపూరిత అణచివేత ధోరణిని నిరసన తెలిపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక చిన్నప్పుడు ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు బాగా విన్నటువంటిది, అన్వయించుకున్నటువంటి ఒక కోట్ నేను రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నా. లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు, లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు, ఉరికొయ్యలు చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు అని చెప్పని విద్యార్థి ఉద్యమాల్లో ఉండగా విన్నటువంటిది, అన్వయించుకున్నటువంటిది. ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో, ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒక చైతన్యవంతమైన తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఒక మూర్ఖుడు లెక్క విఘ్నత లేదు, దార్శనికత లేదు, విజ్డమ్ లేదు, విజన్ లేదు. ఈ రెండూ లేకుండా ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలీస్ రాజ్యంగా మారుస్తూ ఉన్నారు. మై హంబుల్ అపీల్ టు ద పోలీస్ ఆఫీసర్స్, ప్లీజ్, ఇవాళ ఆయన ఉన్నాడు, రేపు పరిపాలన గద్దె దిగక మానడు. ఈ టర్మ్లోనే గద్దె దిగొచ్చు, 4 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎవరెవరు ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారి కుట్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారో, అణచివేతకు పాల్పడుతున్నారో, ప్రజలపైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ద కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.